అలానే బ్రెయిన్ స్టోరేజ్ గురించి కూడా చాలామంది అంటుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కొంతమంది చాలా బాగా చదివేసుకుంటారు, మొత్తం అంతా బాగా రాయగలుగుతారు, మాట్లాడగలుగుతారు ఒకటి చదువుకున్న తర్వాత. కొంతమంది చదవలేకపోతారు. అది ఇస్ ఇట్ ల్యాక్ ఆఫ్ మనకి ఫోకస్సా, లేకపోతే వాళ్ళు సరిగ్గా వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా ట్రైన్ అవ్వట్లేదా? వాట్ ఈస్ ఇట్ అక్కడ? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్రెయిన్? ట్రైన్ అవ్వకపోవడం ఏం లేదు. మై క్వశ్చన్ ఈస్, బ్రెయిన్లో మెమొరీ అనేది కెపాసిటీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందా, లేకపోతే అందరికీ ఒకే విధంగా ఉంటుందా? ఏం ఉండదు. ఎవ్రీబడి ఈస్ బార్న్ ద సేమ్ వే. ఓకే, ఇది మన పెన్ డ్రైవ్. బ్రెయిన్ ఈజ్ నాట్ ఎ పెన్ డ్రైవ్. 16 GB 32 GB లేకపోతే 1 TB 2 TB అని స్టోరేజ్ కెపాసిటీ నిండిపోయింది, వీ కెనాట్ స్టోర్ మోర్ అనే అట్లా కాదు. ఓకే, బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎవాల్వింగ్ ఆర్గాన్. న్యూరోప్లాస్టిసిటీ అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది బ్రెయిన్లో. సో ఏంటంటే బ్రెయిన్ అనేది మనం ఎంత ట్రైన్ చేస్తే అంత ఇంప్రూవ్ అవుతుందో తప్ప, ట్రైనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప, లేదా ట్రైనింగ్ అగైన్ విల్ డిపెండ్ ఆన్ ఫోకస్ దాని మీదే. కానీ వీడి బ్రెయిన్ సరిగ్గా లేదు, వీడి ఇంతే, వీడు ఇంటెలిజెంట్ కాదు, వాడు ఇంటెలిజెంట్, వాడు జీనియస్, వీడి జీనియస్ కాదు, అట్లాంటిది ఏమీ లేదు. విత్ ట్రైనింగ్ ఎనీబడీ కెన్ బికమ్ ఎ జీనియస్. నెంబర్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు నాకు 99 వచ్చేది మీకు 100 రావచ్చు, ఇంకొకరికి 101 రావచ్చు, ఒకటి 90 దగ్గర రావచ్చు. బట్ విత్ ట్రైనింగ్ 90 కెన్ బి బ్రాట్ టు 99. ఇఫ్ నాట్ 101, దే కెన్ బి బ్రాట్ టు 99. 80 ఉండేవాడు 90కి వస్తాడు. మన అద్భుతాలు చేయమని చెప్పలేకపోవచ్చు, బట్ వాడున్న స్టేజ్ కంటే కూడా డెఫినెట్లీ ఇంప్రూవ్ ఆల్వేస్ దర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. బట్ ఎందుకు రావట్లేదు ఇంప్రూవ్మెంట్? కొంతమంది బాగా చేయగలుగుతున్నారు, కొంతమంది చేయట్లేదు. ఫోకస్ లేకపోవడం వల్ల. పిల్లలు కొంతమంది చదివేటప్పుడు ఫోకస్డ్గా దాని మీదే చదువుతారు. కొంతమందికి అలవాటు ఉంటుంది, నోట్స్ రాసుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది బుక్లో అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ ఎందుకు చేసుకుంటారంటే ఆ గీత కనపడుతున్నంతసేపు వాడు దాని మీద ఫోకస్డ్గా ఉంటాడు. కొంతమంది బుక్ చూస్తారు, ఈ లోపల బొమ్మ కనపడుతుంది, పరిగెడతారు, అమ్మ వాళ్ళు ఏదో పిలుస్తారు. కొంతమంది పిల్లలు మీ ఇంట్లో మేము నోటీస్ చేస్తాం. సో పిల్లోడు చదువుతూ ఉంటాడు ఇంట్లో, వెనకాల బ్యాక్గ్రౌండ్లో టీవీ రన్ అవుతూ ఉంటుంది, కిచెన్లో మిక్సీ రన్ అవుతూ ఉంటుంది, బయట హాల్లో వాళ్ళ నాన్నగారు లేకపోతే వాళ్ళ తాతగారు ఎవరో ఒకరు క్యాజువల్ వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాడు బుక్ మీద చదవాలా, ఆ మిక్సీ సౌండ్ వినాలా, బయట తాతగారు మాట్లాడేది వినాలా, ఇంట్లో టీవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినాలా? బ్రెయిన్కి 4 రకాల ఇన్ఫర్మేషన్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ 4గిట్లో ఏది గుర్తుపెట్టుకోవాలి బ్రెయిన్ ఇంట్లో? నో ఛాన్స్. సో 4 రకాలు వెళ్తాయి. మీరు అన్నట్లు జస్ట్ విల్ కమ్ బ్యాక్, అదే ఆ కాన్సెప్టే నిజం అనుకుందాం. ఇప్పుడు 1 GB మెమరీ ఉంది, ఈ 4 ఇన్ఫర్మేషన్స్ వెళ్తున్నాయి. 4 250 డివైడ్ అయిపోతాయి. వాడికి ఎగ్జామ్కి ఉపయోగపడే 250 మాత్రం 250 దగ్గర ఆగిపోయింది. వాడు ఎగ్జామ్ ఎలా రాస్తాడు? ఇప్పుడు ఈ 4 లేవనుకోండి, వాడు ఒక్కడే రూమ్లో బుద్ధిగా కూర్చొని చదువుకుంటున్నాడు. ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ వాట్ ఎవర్ హీస్ స్టడీయింగ్. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండర్లైన్ చేసుకోవడమో, లేకపోతే రాసింది మళ్ళీ చదవడం, గట్టిగా కొంతమంది పిల్లలు గట్టిగా చదివే అలవాటు ఉంటుంది. చదివేటప్పుడు ఊరికే అట్లా సైలెంట్ రీడింగ్ కాకుండా బుక్లో ఏదైతే ఉందో పదాలు గట్టిగా చదువుతారు. దానివల్ల ఏమవుతుంది? చదువుతున్నాడు, చదివింది చెవులోకి వెళ్తోంది, అది కూడా రిజిస్టర్ అవుతుంది. సో ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్. డెఫినెట్లీ ఇవన్నీ ఏంటంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి బ్రెయిన్లో మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి. వాటిలో ఇట్లాంటివి ఒకటి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. గట్టిగా చదవడం అనేది కొంతవరకు మంచి అలవాటు అది. ఎందుకంటే టూ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ గ్రోయింగ్. ఒకే ఇన్ఫర్మేషన్ గురించి కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు చదువుతోంది, ఈ 3 కోఆర్డినేట్ అవుతున్నాయి. సో 4 రకాలుగా అదే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ఈస్ ట్రైంగ్ టు రికలెక్ట్ అన్నింటినీ ఒకదానికోటి. ఓకే, నేను ఇది విన్నాను, ఈ పదానికి అర్థం ఇది, నేను చదివిన పదం ఇది, నేను విన్న అర్థం ఇది, సో ఇవన్నీ కలిపి ఈ పదం. సో 3 రకాల ఇన్ఫర్మేషన్ కోఆర్డినేట్ అవుతున్నప్పుడు దట్ ఈస్ గుడ్ ఛాన్స్ ఇట్ విల్ రిమెంబర్. లేదనుకోండి, సేమ్ టీవీ మిక్సీ గుర్తుంటుంది, వాడు క్వశ్చన్ అడగానే ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు మిక్సీ రన్ అయింది, వాడు మిక్సీ గురించే ఉంటుంది వాడు ఆలోచన. చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు, ఏది అడగండి, మా ఊర్లో ఆవుల గురించి రాయండి అన్నారనుకోండి, మా ఊర్లో 4 ఆవులు ఉన్నాయి, ఆవులు పాలిస్తాయి, మళ్ళీ అంతే. మీ ఊర్లో చెరువు గురించి చెప్పండి, చెరువు ఉంది, మా నాన్నగారు చెరువు దగ్గరికి వెళ్తారు, చెరువు ఆవులు తీసుకెళ్తారు, ఏది అడగండి లాస్ట్ ఆవు దగ్గరికి వస్తాడు. సో అట్లా అయిపోతుంది పరిస్థితి. సో ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ దాట్.